డిసెంబర్ 15 ఆదివారం రోజు మార్గశిర పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత రోజు నుండి అనగా 16 నుండి ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది. కనుక ఈ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కని విని ఎరగని సంపద మీ సొంతం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శుభకరమైన వస్తువులు, మంగళకరమైన వస్తువులు, దైవ అనుగ్రహాన్ని కలిగించే వస్తువులు. కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటారో వారి జీవితం మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. మార్గశిర మాసం అనేది చాలా గొప్ప మాసం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో లక్ష్మీవార వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవిని బాగా పూజిస్తారు. ఈ మార్గశిర మాసం మధ్యలో వచ్చేది మార్గశిర పౌర్ణమి. అంటే మార్గశిర మాసం మొత్తం 30 రోజుల పాటు ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో 17వ రోజున పౌర్ణమి వస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి కోరల పౌర్ణమి అని అంటారు. ఈ రోజు దత్త జయంతిని జరుపుకుంటారు. అందులోనూ ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి వచ్చే రోజులకు చాలా శక్తులు వస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కావున ఈరోజు మీరు ఏమి చేయని అవసరం లేదు. జస్ట్ ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు కొన్ని నియమాలను ఆచరిస్తూ ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఏ నియమాలు పాటించాలి, ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్టు చేయండి. ఎందుకంటే మీ సపోర్టు మాకు చాలా అవసరం. ఈ పౌర్ణమి ఒక రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టి ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించి దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నైవేద్యం పెట్టండి. మార్గశిర మాసంలో ఈ ఒక పౌర్ణమి రోజు ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ నెల అంతా పూజించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. దద్దోజనాన్ని కానీ పొంగల్ని కానీ నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబం అంతా కూడా స్వీకరించండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కలిసి వస్తాయి. పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం, గుమ్మం మీద కూర్చుని తల దువ్వడము, గుమ్మం మీద కూర్చుని పూలమాల కట్టడము, గుమ్మం మీద కూర్చుని తినడము, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. అంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. అలాగే ఆదివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు.
ఆదివారాల్లో నాన్ వెజ్ తిన్నా ఏం అవ్వదు, కానీ ఆదివారం అమావాస్య లేదా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజుల్లో మాత్రం పొరపాటున కూడా మాంసం తినరాదు. కాదని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి, కష్టాల పాలవుతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారని పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు, జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ పౌర్ణమి రోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి, ఎంతో మంచి జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, తరగని సంపదలు వస్తాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు లేదా గల్లుప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం గనక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజు కనీసం ఒక గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మంచి అలా తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన అప్పు తగ్గుతుంది, ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది. ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న గల్లుప్పు ప్యాకెట్ అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ పూజ గదిలో 1 గంట సేపు ఉంచండి. వంటల్లో వాడుకోండి, లేదా పరిహారాలకు వాడుకుంటామని అనుకునేవారు పరిహారాల కోసం వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకుని వంటలో వాడేయండి. ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది కనుక వంటల్లో వాడుకోండి. లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి, తప్పు ఏమీ లేదు. ఎలా అయినా ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలే వస్తాయి, తరగని ఆస్తి వస్తుంది, సంపాదన పెరుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజు మినపగుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినపగుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం 1/2 కేజీ మినుములను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా 1/2 కేజీ, అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు, ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు శుభం చేకూడును, శుభకార్యాలు జరుగుతాయి, తరతరాలకు జరగని సంపద మీ ఇంటికి వస్తుంది, ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన 3వ వస్తువు కూడా ఉంది, అదే బెల్లం. ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది, ధనద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది. బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది కనుక
కనకవర్షం కురిపిస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తాం. ఉప్పు, మినుములు, బెల్లం ఈ మూడిటిలో ఏదో ఒక 2 వస్తువులను కానీ లేదా కనీసం ఒక వస్తువును అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. ఆ తెచ్చుకోవడం వలన మీ కళ్ళతో మీరే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.